హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు మనకి DJI వాళ్ళు 2 గింబల్స్ అయితే లాంచ్ చేశారు. సో ఈ వీడియోలో మనం ఈ 2 గింబల్స్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ అయితే తెలుసుకోబోతున్నాం. సో ఇది వచ్చి మనకి రిలీజ్ నోట్స్ కింద అయితే లాంచ్ చేస్తున్నాము. సో వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు విజయ్, మీరు చూస్తున్నారు తెలుగు టాప్ టెక్. మీరు ఒకవేళ ఈ ఛానల్ కి ఫస్ట్ టైం వస్తే కనుక కింద ఉన్న రెడ్ సబ్స్క్రైబ్ బటన్ ని, అట్లాగే నోటిఫికేషన్స్ కోసం దాని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని, ఈ రెండింటిని క్లిక్ చేయండి. సో ఇంకా మనం లేట్ చేయకుండా ఈ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఈ రోజు మనకి DJI వాళ్ళు ఒక 2 గింబల్స్ అయితే లాంచ్ చేశారు. DJI Osmo Mobile 7, DJI Osmo Mobile 7P. P అంటే మనకి ప్రొఫెషనల్ అన్నట్టు. సో ఇంతకు ముందు వరకు మనకి DJI వాళ్ళు ఎవ్రీ ఇయర్ ఒక గింబల్ ని లాంచ్ చేసేవారు. బట్ ఈ ఇయర్ వచ్చి వాళ్ళు బడ్జెట్ ఫ్రెండ్లీ అండ్ ప్రొఫెషనల్ గింబల్ ఇవి రెండు అయితే లాంచ్ చేశారు. ముందుగా మీరు ఈ రెండిట్లకి కలర్స్ చూస్తే కనుక DJI Osmo 7P వచ్చేటప్పటికి డార్క్ గ్రే కలర్ లో అయితే ఉంది. వేరేజ్ మనకి DJI Osmo 7 వచ్చేటప్పటికి లైట్ క్రీమ్ కలర్ లో అయితే ఉంది. సో మీకు ఈ రెండిట్లకి డిఫరెన్స్ అయితే చూడొచ్చు. తర్వాత మనం దీని ప్రైస్ గురించి అయితే మాట్లాడుకుందాము. DJI Osmo 7P దేర్ ఎక్స్పెన్సివ్ మోడల్ వచ్చేటప్పటికి మనకి 13,990 రూపాయలు అయితే పడుతుంది. వేరేజ్ మనకి DJI Osmo 7 వాళ్ళ బడ్జెట్ మోడల్ వచ్చేటప్పటికి మనకి సమ్వేర్ అరౌండ్ 8,500 రూపీస్ అయితే పడుతుంది. మనకి ఇండియాలో ఈ గింబల్స్ మీద కొంచెం డిస్కౌంట్ అయితే నడుస్తుంది. మీకు ఒకవేళ కరెంట్ ప్రైజెస్ చెక్ చేయాలంటే కనుక నేను ఈ కార్నర్ లో కానీ లేదా కింద డిస్క్రిప్షన్ లో కానీ వీటి లింక్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను. సో మీరు అక్కడికి వెళ్ళి పర్చేస్ చేయొచ్చు. ముందుగా మనకి ఈ గింబల్స్ లోని డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుందాము. సో సైజ్ వైజ్ కంపేర్ చేస్తే కనుక మనకి 2 గింబల్స్ ఆల్మోస్ట్ సేమ్ సైజ్ ఉన్నాయి. ఒకటే సైజ్ కాదు, ఆల్మోస్ట్ సేమ్ సైజ్ ఉన్నాయన్నమాట. ముందుగా మనకి DJI Osmo 7P వాళ్ళ ప్రొఫెషనల్ మోడల్ వచ్చేటప్పటికి మనకి 368 గ్రామ్స్ అయితే ఉంది. సో ఇది వచ్చి మనకి ఎక్స్పెన్సివ్ మోడల్. వేరేజ్ వీళ్ళ బడ్జెట్ మోడల్ చూస్తే కనుక DJI Osmo 7 వచ్చేటప్పటికి మనకి లైట్ వెయిట్ ఉంది. ఇది వచ్చి ఓన్లీ మనకి 300 గ్రామ్స్ మాత్రమే ఉంటుంది. మనకి ప్రొఫెషనల్ మోడల్లో వచ్చేటప్పటికి కొంచెం ఎక్స్ట్రా వెయిట్ అయితే ఉంది కదా. సో ఆ వెయిట్ వచ్చేటప్పటికి దేనివల్ల అంటే మనకి ఇందులో కొత్తగా మల్టీ ఫంక్షనల్ మాడ్యూల్ అని చెప్పి కొత్త మాడ్యూల్ అయితే ఇంట్రడ్యూస్ చేశారు. మనకి మాడ్యూల్ వచ్చేటప్పటికి ఒక కెమెరా అండ్ అట్ ద సేమ్ టైం ఒక లైట్ అయితే వస్తుంది. వేరేజ్ మనకి ఈ ప్రొఫెషనల్ మోడల్ లో వచ్చేటప్పటికి ఎక్స్టెన్షన్ రాడ్ కూడా యాడ్ అవుతుంది అనమాట. సో ఈ ఎక్స్టెన్షన్ రాడ్ వచ్చేటప్పటికి మనకి 215 మిల్లీమీటర్స్ లెంత్ అయితే ఉంది. వేరేజ్ మనకి వాళ్ళ బడ్జెట్ మోడల్ వచ్చేటప్పటికి DJI Osmo 7 లో వచ్చేటప్పటికి మీకు 2 ఫీచర్స్ అయితే ఉండవు. మనకి ఈవెన్ దో ఈ 2 గింబల్స్ డిఫరెంట్ వెయిట్స్ ఉన్నా సరే ఇవి క్యారీ చేసే ఫోన్స్ మాత్రం సేమ్ ఫోన్స్ అయితే క్యారీ చేయగలవు. ఆల్మోస్ట్ మనకి ఫోన్ వెయిట్ వచ్చేటప్పటికి 170 గ్రామ్స్ నుంచి 300 గ్రామ్స్ మధ్యలో ఉండే ఏ ఫోన్ అయినా సరే ఈ 2 గింబల్స్ మనకి హ్యాండిల్ చేయగలుగుతాయి. తర్వాత ఈ 2 గింబల్స్ కి ఉన్న బ్యాటరీ ఇన్ఫర్మేషన్ విషయానికి వస్తే కనుక రెండిట్లోనూ మనకి సేమ్ బ్యాటరీ ఉంది. మనకి దీని బ్యాటరీ సైజ్ వచ్చేటప్పటికి మనకి 3350 mAh బ్యాటరీ అయితే ఉంది. ఇది వచ్చి మనకి లిథియం పాలిమర్ బ్యాటరీ అనమాట. మనకి 2 గింబల్స్ లోనూ ఆల్మోస్ట్ 10 అవర్స్ రన్ టైం అయితే ఉంటుంది. సో దీన్ని మీరు ఛార్జ్ చేసుకోవాలనుకుంటే కనుక USB Type-C పోర్ట్ అయితే ఇస్తున్నాడు. అండ్ అట్ ద సేమ్ టైం ఒకవేళ మీరు దీన్ని కంప్లీట్ గా 0 నుంచి 100 వరకు ఛార్జ్ చేయాలంటే కనుక మీకు దీన్ని ఛార్జ్ చేయడానికి 2.5 అవర్స్ అయితే పడుతుంది. అండ్ ఈ గింబల్ లో వచ్చేటప్పటికి మన ఫోన్ కూడా మనం గింబల్ తోటి డైరెక్ట్ గా అయితే ఛార్జ్ చేయొచ్చు. అండ్ మోర్ ఓవర్ మన ఫోన్ ని గింబల్ కి తగిలించుకుని ఆటోమేటిక్ గా రికార్డ్ చేస్తూ కూడా మనం ఈ ఫోన్ అయితే ఛార్జ్ చేసుకోవచ్చు. మనకి లేటెస్ట్ గా Osmo Mobile 7 లో వచ్చేటప్పటికి బ్లూటూత్ అయితే అప్గ్రేడ్ చేశారు. సో ఇప్పుడు వీళ్ళు బ్లూటూత్ 5.3 అయితే సపోర్ట్ చేస్తున్నారు. వేరేజ్ మనకి పాత Osmo 6 లో వచ్చేటప్పటికి బ్లూటూత్ 5.1 అయితే సపోర్ట్ చేసేది. సో ఈ 2 గింబల్స్ లోనూ మీరు DJI Mimo యాప్ అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది. సో యూజ్ చేసి మీరు ఈ గింబల్ అయితే కంట్రోల్ చేసుకోవచ్చు. వేరేజ్ మనకి DJI Osmo 7P లో వచ్చేటప్పటికి ఇందులో మనకి మల్టీ ఫంక్షనల్ మాడ్యూల్ అయితే ఉంది. సో దీనిలో మనకి ఒక లైట్ ఒక కెమెరా వస్తాయని చెప్పా కదా. అండ్ దాంతో పాటు మనకి దీనిలో ఇంటెలిజెంట్ ట్రాకింగ్ అయితే ఉంది. సో ఈ కెమెరా యూజ్ చేసి మనకి ఇంటెలిజెంట్ ట్రాకింగ్ అయితే నడుస్తుంది. సో ఈ ఇంటెలిజెంట్ ట్రాకింగ్ వల్ల ఉండే బెనిఫిట్ ఏంటంటే మీరు DJI Mimo యాప్ని యూజ్ చేయగల మీ కెమెరాలో ఉన్న ఇన్బిల్ట్ యాప్ని దేన్నైనా యూజ్ చేసుకోవచ్చు. లేదా మీరు ఒకవేళ ఇన్స్టాగ్రామ్ కోసం రికార్డ్ చేస్తుంటే కనుక ఇన్స్టాగ్రామ్ యాప్లో కూడా మీరు ఇంటెలిజెంట్ ట్రాకింగ్ యూజ్ చేసి మీరు రికార్డ్ అయితే చేసుకోవచ్చు. మీకు ఒకవేళ ఈ మల్టీ ఫంక్షనల్ మాడ్యూల్ లేకపోతే ఈ ఇంటెలిజెంట్ ట్రాకింగ్ అనేది ఇంపాసిబుల్. అంతేకాదు మనకి ఈ మల్టీ ఫంక్షనల్ మాడ్యూల్ యూజ్ చేసి మీ దగ్గర DJI వైర్లెస్ మైక్స్ ఉంటే కనుక ఆ మైక్స్ ని డైరెక్ట్ గా మీ ఫోన్ కి అయితే కనెక్ట్ చేసుకుని మీరు దీంతో వ్లాగింగ్ కూడా చేయొచ్చు. కంపేర్ టు మనకి DJI Osmo 6 లాస్ట్ ఇయర్ మోడల్ తోటి ఈ ఇయర్ మోడల్ ని కంపేర్ చేస్తే కనుక మనకి ఆల్మోస్ట్ సేమ్ ఉంటుంది. కాకపోతే మనకి ఇందులో మల్టీ ఫంక్షనల్ మాడ్యూల్ అనేది ఎక్స్ట్రా యాడ్ చేశారు. సో దానివల్ల మీరు ఒకవేళ వ్లాగర్ అయినా కాంటెంట్ క్రియేటర్ అయినా లేకపోతే మీరు ఫ్యామిలీ వీడియోస్ తీసుకుంటున్నా మీరు DJI మైక్ అయితే దానికి ఈజీగా కనెక్ట్ చేసుకోవచ్చు. అట్లాగే మీకు ఇంటెలిజెంట్ ట్రాకింగ్ ఉంది కాబట్టి దాంతో మీరు ఈజీగా ట్రాక్ చేసుకోవచ్చు. సో మీకు వచ్చి DJI Osmo 7P వచ్చేటప్పటికి మోస్ట్ అడ్వాన్స్డ్ గింబల్ అని చెప్పొచ్చు. బేసికల్లీ నేను ఈ ప్రోడక్ట్ ఆల్రెడీ ఆర్డర్ చేశాను. నాకు ఇది వచ్చేటప్పటికి రేపు కానీ ఎల్లుండి కానీ వస్తుంది. సో వస్తే దీని అన్బాక్సింగ్ వీడియో వచ్చి మన ఛానల్ అయితే చూడొచ్చు. తప్పకుండా మన ఛానల్ కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్ సో మచ్. సీ యు ఇన్ అనదర్ వీడియో. బాయ్.